హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు కానీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, టాపిక్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ అయితే లింక్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అయితే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా తెలుసుకోవాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 బాక్సెస్ చూపిస్తున్నాయి కదా. ఫస్ట్ దాంట్లో మీ పాన్ నెంబర్ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఆధార్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉందనుకో, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ రెండు ఫిల్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. సో పాన్ నెంబర్ ఇచ్చేసిన అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్. ఇక్కడ రెండు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ బటన్ అయితే ఎనేబుల్ అయిపోయింది, బ్లూ కలర్లో వచ్చేసింది కదా. ఇక్కడ దీని మీద వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్. ఇట్లా మీరు మీ పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో అయితే ఇలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ కింద వ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా లింక్ అయిందో లేదో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే లింక్ అయిపోయినాయి. అండ్ మనం ఒకవేళ మీరు లింక్ చేసుకోవాలంటే కనుక ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వెంటనే చేసుకోండి, ఎందుకంటే మార్చ్ 31 తర్వాత ఇంకా మీరు చేసుకోలేదంటే మాత్రం 1000 రూపీస్ ఫైన్ అయితే పడుతుందన్నమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చెక్ చేసుకోనికి. అండ్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.